ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా మధ్మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, నీ వాక్యం ధ్యానం చేస్తుండగా నీ కృప మా మీద ఉంచి ఈ యొక్క వాక్యం ద్వారాగా అనేకులకి ప్రభువా ఈ జ్ఞాన వెలుగుని దయచేయమని వాక్యం ద్వారాగా మాతో మాట్లాడి మీ యొక్క వాక్యాన్ని ఇంకా గ్రహించే జ్ఞానం కూడా మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకములో అంధకారం అనేది విస్తారంగా ఉంది. మనిషి అంధకారంలో జీవిస్తూ కూడా వెలుగు కావాలని కోరుకుంటాడు. వెలుగు అక్కర్లేదు అన్నవారు ఎవరు ఉండరు. ప్రతి వ్యక్తికి కూడా వెలుగు అవసరమై ఉంది. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే వెలుగు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూశారు అని చెప్పి యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. అసలు ఆ వెలుగు అంటే ఏంటి? సూర్యుడి వెలుగా, చంద్రుడి వెలుగా, విద్యుత్ వెలుగా, దీపం వెలుగా అని చెప్పి మనం ఆలోచించినట్లయితే అది దైవికమైన జ్ఞానం అనే వెలుగు. జ్ఞానము వెలుగు వెలుగు యేసు ప్రభువే జ్ఞానమై ఉన్నారు. ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, లోకమునకు వెలుగు నేనే, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగును పొందును అని యేసు ప్రభు చెప్తున్నారు. నిజంగా ఈ లోకములో వెలుగు ఎవరంటే ప్రభువే. మనం వెలుగుకెళ్ళి చూసిన, ఆది కాండంలో చూసిన వెలుగు కలుగునుగా కానీ చెప్పగానే వెలుగు పుట్టింది. అంతకుముందు అగాధ జలముల మీద చీకటి కమ్ముకుని ఉండేది. చీకటిలో నుంచి వెలుగుని ఏర్పాటు చేశారు ప్రభు. జీవులకి, రాబోయే తరాలకి వెలుగు అవసరమైన వెలుగు కలిగించారు. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ఇంకా వెలుగు గురించి మాట్లాడాలంటే అంధకారము, పాపాంధకారము పాపమే చీకటి గుర్తుగా ఉంది. జ్ఞానము, నీతి వెలుగుకి గుర్తుగా ఉంది. కాబట్టి మనము వెలుగులో ఉన్నామని చెప్పుకొనొచ్చు చీకటిలో ఒకళ్ళు ఉంటున్నామేమో. చీకటి సంబంధమైన క్రియలు మనలో ఉంటే, అటు కార్యములు మనలో ఉంటే, మనము వెలుగు సంబంధులమని అనుకున్నా ఎంత ప్రయోజనం లేదు. ముఖ్యంగా దేవుని యందు విశ్వాసులైన వారు గమనించవలసింది ఏంటంటే, మనము కొన్నిసార్లు మంచి వాళ్ళమే, దేవుని బిడ్డలమే అనుకుంటూ మనం మోసపోతుంటాం. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, నిజమైన వెలుగుని చూడాలి. ప్రకటన గ్రంథంలో జీవించుచున్నానన్న పేరు ఉంది, కానీ నువ్వు మృతుడివే అని యేసు ప్రభు మాట్లాడతారు. అంటే దైవభక్తి ఉందనుకుంటూ నిజమైన దైవభక్తి లేకుండా జీవించడమే యొక్క అంధకారం. కాబట్టి మనము వెలుగుగా ఉంటూ అనేకులకు వెలుగునిచ్చేవారుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కొండ మీద కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు అలా చెప్తూ, దీపము దీపస్తంభం మీదే ఉండాలి అని చెప్పి వెలుగు గురించి ప్రభు మాట్లాడుతున్నారు. మనము వెలుగై ఉండాలి, చీకట్లో ఉన్న వారికి ఆ వెలుగును పంచాలి. ఆ వెలుగు ఎక్కడి నుంచి మనలోకి వస్తుందంటే ప్రభు నుంచే. యెషయా గ్రంథం మనం చూసాం కదా, 9వ అధ్యాయము 2వ వచనంలో, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచి ఉన్నారు. నిజంగా వెలుగును చూస్తే ఆ వెలుగు మనలోకి వచ్చినట్లే. అవి యేసు ప్రభు పుట్టినప్పుడు ఈ యొక్క యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఈ 9వ అధ్యాయం 2వ వచనం మాటలు అక్కడ నెరవేరాయి. ఆయన పుట్టినప్పుడు
గొల్లలకు వార్త అందింది. వాళ్ళు వెలుగు చూశారు, దేవుని మహిమను చూశారు, దేవదూతలు ప్రతి గానములు చేయడం వాళ్ళు చూశారు. కాబట్టి దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ప్రస్తుతానికి మనం వెలుగులో ఉన్నాం. ఇంకా చీకటిలో మ్రగ్గిపోతున్నటువంటి వారు, చీకటిలో సంచరిస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈ వెలుగుని తీసుకెళ్ళి వారికి ఇవ్వాలి. దేవుని వాక్యమే వెలుగు, దేవుడే వెలుగు, దేవుని జ్ఞానమే వెలుగు. ఆ వెలుగు మనం అనుభవిస్తున్నాం, వెలుగులో ఉంటున్నాం. అంధకారంలో ఉన్న వారికి ఇవ్వాలి. అదే యేసుప్రభు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. మార్కు సువార్తలు చెప్తారు, 16వ అధ్యాయం 15-16 వచనాల్లో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ వెలుగు గురించి ప్రకటించడమే ఒక మంచి సువార్త. ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. క్రిస్మస్లో ఉన్నటువంటి ఒక అంశము వెలుగు. ఎన్నో అంశాలు ఉన్నాయి. క్రిస్మస్ అంటే వెలుగని చెప్పొచ్చు, సంతోషం అని చెప్పొచ్చు, ఆరాధన అని చెప్పొచ్చు. ఆయా సందర్భాల్లో ఆ విధంగా మనం వివరించవచ్చు. కానీ ఈరోజు ముఖ్యంగా మనం వెలుగు గురించి మాట్లాడుతున్నాం. చీకటిలో ఉన్న వారికి వెలుగును పంచి ఆ ప్రభు ఆజ్ఞ పాటించాలని అందరి నుంచి కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, చీకటిలో సంచరించిన మాకు వెలుగునిచ్చావు, వెలుగై మాలోకి వచ్చావు. ఇంకా వెలుగుని అనేకులకి పంచాలని మేము ఆశ కలిగి ఉన్నాం ప్రభువా. నాయన, ఆ వెలుగుని అనేకులకి ఇవ్వడానికి మీరు మాకు తోడయండి, కృప చూపించమని. అంధకారంలో ఉన్నవారికి ఆ యొక్క వెలుగుని సమృద్ధిగా దయచేయమని, మనోనేత్రం తెలిసి దైవచింతలోనికి నడిపించమని మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.